నామకార్థంగా భక్తి చేయటం వేరు, ఆశీర్వాదాల కోసం వెంపర్లాడటం వేరు. ఏదో తంతుకి వంతుకు గంతేసినట్టుగా కొన్ని వ్యవహారాలు చేయటం వేరు. నీ భక్తి అంటే, నీ సమర్పణ అంటే, నీ పరిశుద్ధి అంటే, నీ ఏర్పాటు అంటే, నీ సహవాసం ఏంటి, బతికేంటి? చర్చి కంటే రావట్లేదు కదండి, ఆ సహవాసం ఉండట్లేదు కదండి, నా మనసంతా ఎప్పుడు చర్చి చుట్టూ తిరుగుతుంది. దైవే తిరుగుతావేంటి ఇక్కడ? బతుకు మాత్రం లోకంలో వచ్చింది. ఇంకా నీ సర్కిల్ వేరు, నీ రూట్స్ వేరు, నీ ఫ్రెండ్స్ వేరు, నీ లింక్లు వేరు, నీ కనెక్షన్లు వేరు. ఇదిగో ఇలా సేవకు తమ ఇల్లు ఇచ్చేవారు కావాలి. నామకార్థంగా భక్తి చేయటం వేరు, ఆశీర్వాదాల కోసం వెంపర్లాడటం వేరు. ఏదో తంతుకి వంతుకు గంతేసినట్టుగా కొన్ని వ్యవహారాలు చేయటం వేరు. నీ భక్తి అంటే, నీ సమర్పణ అంటే, నీ పరిశుద్ధి అంటే, నీ ఏర్పాటు అంటే, నీ సహవాసం ఏంటి, బతికేంటి? సజీవ యాగంగా సమర్పించుకోగలవా? విశ్వాసములో, ఉపదేశములో, నడిపింపులో అప్పగించుకొని బతకగలవా? డబ్బు కోసం ఏ గడ్డన తింటావా? తీర్పులు తెచ్చే పోస్ట్ ఇస్తే సొదొమలో సెట్ అయిపోయాడు, సోదిముఖం వేసుకొని. ఇంత ముద్ద కోసం మోయాబుకి వెళ్ళిపోయింది ఫ్యామిలీ. పోస్ట్ ఇస్తే సొదొమలో మొత్తవా? ముద్ద దొరికితే మోయాబులో జత్తా వెళ్ళి. పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవంతో నేను నిన్ను వదలను, నేను వెళ్ళను, నా వెంబడి రావద్దని నేను విడిచిపెట్టమని. అమ్మ నువ్వు చెప్పొద్దు, నేను వదిలిపెట్టను రూతమ్మంటుంది. నీ ఎట్టుంది నీ వెంబడించే విధానం? నా ప్రశ్న ఒకటే, నీ శరీరమును కూడా దేవుని చిత్తానికి అప్పగించగలవా? నీ శరీరం కూడా దేవుని ఏర్పాటులోకి తేగలవా? శరీరాన్ని కూడా ఉపదేశంలోకి తేగలవా? చర్చి కంటే రావట్లేదు కదండి, ఆ సహవాసం ఉండట్లేదు కదండి, నా మనసంతా ఎప్పుడు చర్చి చుట్టూ తిరుగుతుంది. దైవే తిరుగుతావేంటి ఇక్కడ? ఇది ఫెలోషిప్ విగ్రహారాధికులతోనట. ఎవరమంతా బెలియాలతో, చీకటితో, లోకంతో. నోరు తెరిస్తే మాత్రం క్రైస్తవ భాష. దేవుని చిత్తం అండి, దేవుని కృపండి, దేవునికి స్తోత్రం అండి, దేవుని దయ్యండి. బ్రదర్ గారు, సిస్టర్ గారు, పాస్టర్ గారు, క్రైస్తవ భాష కొంత నేర్చుకున్నావురా? బతుకు మాత్రం లోకంలో వచ్చింది. ఇంకా నీ సర్కిల్ వేరు, నీ రూట్స్ వేరు, నీ ఫ్రెండ్స్ వేరు, నీ లింక్లు వేరు, నీ కనెక్షన్లు వేరు. ఒక మూట తీసుకొచ్చి ఎత్తెత్తం కదా, డబ్బులు కదా. లాస్ట్ 4వ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ శరీరం దేవుని సేవకు ఇవ్వగలవా? క్రీస్తు జన్మించే ఆనాడు, ఈనాడు ఎందరికీ క్రిస్మస్ తాత అడిగాం, కరెక్టే. ఈ రోజుల్లో కూడా యేసు అనేకుల మంది కావాలా వద్దా? నీ ద్వారా పరిచయం అవ్వాలా వద్దా? రక్షణ బయలులోకి వెళ్ళాలా వద్దా? మరణ ఛాయలో వారికి చెవుమగల దేవుని మాట ప్రకటించాలా వద్దా? దానికి నువ్వే ఛానల్ అవ్వాలి కదా, నువ్వే సాధనం కదా. మరి నీ దేహం ఆ మహిమగల సేవ కొరకు దేవుని చిత్తం కోసం అప్పగించవా, వాడవా? మనిషినంటే రాలేకపోతున్నాను కదండి, నా మనసంతా అక్కడే ఉంటుంది, నేను చేసుకోమంటావు ఇప్పుడు మనసుతో మిమ్మల్ని. వీధిలో కూటం పెట్టాం, నీ మనసును పంపించి కొంచెం కుర్చీలు వేయించు. అందరికీ భోజనాలు పెడుతున్నావు, కొంచెం వడ్డించమని నీ మనసుని. వంటలకు మేమే చేస్తాం కదా, నీ మనసు వచ్చి ఆకులు తిత్తే చాలు. చెప్తాను మేలి మాటలన్నీ మాటలు, ఎందుకు వేస్ట్ మాటలు? ప్రాక్టికల్గా ఉండాలి. గాల్లో తెలిపోయి ఊహల్లో మేఘాల్లో తిరిగి మాటలు నాకు నచ్చవు. మోసపోకుడే దుష్ట సాంగత్య మంచి నడవడిని చెరుపును. యోనాతానికేమో నిబంధన దావీదుతో ఉంటుంది, సహవాసం సౌలుతో ఉంటుంది, పేరం అట్టే పోయింది. మరి ఏలియా నీలాంటి ఇక్కడ ఉండకూడదు, ఎక్కువ శిఖరం ఎక్కువ, నీ రేంజ్ వేరు, నీ ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సాంగత్యం? వెలుగురి చీకటితో పొత్తండి. విశ్వాసులు అవిశ్వాసులతో ఎట్ట కలుస్తావు నువ్వు? అందరితో సమాధానంగా మాత్రమే ఉండాలి సహవాసం చేయడానికి. సహవాసం పరిశుద్ధులతోనే. ఏమన్నా బోధపడుతుందంటారా? ఇచ్చేవారు కావాలి. ఏమిటి? దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంఘం కొరకు, ఆత్మల సంపాదన కొరకు, దేవుని సేవ కొరకు తమ శరీరమును సమర్పించే వాళ్ళు కావాలి. ఇప్పుడు యోసేపు మరియమ్మ గారిని చేర్చుకున్నాడా లేదా? చెప్పాలి మీరు. మంచి ఘనంగా బేభత్సంగా బంధుమిత్రులు అందరూ వచ్చిన మంచి సంతోషంగా వివాహం జరిగిందా? అందరు గిఫ్ట్లు ఇచ్చారా? గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పారా? మంచి ఫోటో ఒకటి ఉందా? తీపి జ్ఞాపకం ఒకటి ఉందా? పరిశుద్ధులు అందరూ హస్త నిక్షేపం చేసి ఆశీర్దించారా? ఏం చేయాలండి బాబు?
పరుగులిన కుటుంబం కాదా? యోధా గోత్రంలో మంచి ఖ్యాతిన్న ఫ్యామిలీ కాదా? ఏం జరిగింది? ఆమె దేవుని పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అని తెలిసి ఈదిలోకి లాగి రోడ్డు మీద లాగి తగు పెట్టి పరువు తీసి ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్లని. ఎందుకులే, ఏం జరిగిందో మనకు తెలియదు, దేవుని చూసుకుంటాడు, దేవుని చిత్తం. నేను ఏదైనా సిటీకి పోయి ఏదైనా పని చేసుకుందాం ఎందుకులే సైలెంట్. కానీ ఎంత సంస్కారవంతుడు, మంచోడు. నా వైపు నుంచి ఆడబిడ్డకి చిన్న కూడా కష్టం కలగకూడదని సైలెంట్గా తను తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గబ్రియలు వచ్చి, నాన్న నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె గర్భంలో ఉంది దేవుని వాక్యం, అది దేవుని పరిశుద్ధాత్మ కార్యం, దేవుని రాజ్య ప్రయోజన సంబంధమైన కార్యం, నేను టెన్షన్ పెట్టుకోబాకు. స్ట్రైట్గా ఆమెను చేర్చుకున్నట్టుకు ఏం భయపడద్దు వెంటనే. అవునా, యోసేపు అమ్మ నాన్న ఒప్పుకున్నారా? దావీదు గోత్రికులు ఒప్పుకున్నారా? యోధర పట్టణస్తులు ఒప్పుకున్నారా? ఎవడు ఒప్పుకోలేదు. ఏయ్, నీకు సిగ్గు రోషం లేకపోతే మా కొందరు యూదులు ఉన్నా మేము సమాజంలో అవమానకరమైన దాన్ని ఎలా భరిస్తామేమో కుదరదు అని ఎంత వ్యతిరేకిస్తే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆస్తులు లేని వాడైపోయాడు. సత్రంలో పశువులు పాకులు తలదాచుకునే దిక్కుమలి స్థితికి వచ్చాడు. అయినా మరియను చేర్చుకున్నాడు. చేర్చుకోవటం వల్ల ఈ బాధను పడ్డాడు. నేను అంటున్నాను ఇచ్చేవారు ఒకటి, తమ దేహమును శరీరమును ఇచ్చేవారు. నా రెండో పాయింట్ ఏంటంటే, తమ దేహమును శరీరమును దేవుని రాజ్యమునికి ఇచ్చేవారికి సహకారం ఇచ్చేవాళ్ళు కావాలి. అనండి. ఇప్పుడు ఆ నొప్పి, ఆ బాధ, ఆ శ్రమ, ఆ మోత అంతా ఎవరిది? మరియమ్మది. కనుక తోడు కావాలిగా. జనాభా లెక్కలు రాయటాకైతేనే, శిశువును కాపాడటాకైతేనే, ఈ భయంకరమైన వేదనాకరమైన గడియలో ఆ గండం గడిచి తెల్లవటాకైతేనే ఒక తోడు కావాలిగా. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని దర్శనం ప్రకారము నిర్ణయించబడ్డ వారు ఉన్నారు. దేవుని వాక్యమును గర్భమును ధరించిన వారు ఉన్నారు. దేవుని ఆత్మ చేత కమ్ము కొనబడిన అభిషక్తులు ఉన్నారు. దేవుని రాజ్య ప్రయోజనముల కొరకే తమ జీవితమును బలిపీఠం మీద పెట్టి భారమును మోస్తూ ప్రసవేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిశుద్ధులకి, అలాంటి దర్శనం గల వారికి, అలాంటి సేవకులకి సహకారంగా నిలబడేవారు కావాలి. యోసేపు మరియలాగా వాక్యమును గర్భమును దాల్చాల్సిన పని లేదు కదా. ఆ వేదన, శ్రమ, దుఃఖం, ఆ గాయం, బాధ అంతా కూడా మరియమ్మకే కదా. కానీ ఏం చేయాలి మరి? సహకారం కావాలి. హలో, నా మాటలు అందరూ వింటున్నారా? ఏమిటి శ్మశాన నిశ్శబ్దం నశించును గాక. నోరు తెరిచి నాతో మాట్లాడు, మంచిగా జవాబు చెప్పు. నా మాటలు వింటున్నారా? కొంతమంది దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఉన్నారు. దేవుని పిలుపుకు లోబడ్డారు. దేవుని వాక్యాన్ని గర్భాన మోస్తున్నారు. తమ కడుపులో మోయబడుచున్న భారమును, వేదనను కలిగిస్తున్న దేవుని వాక్యమును ప్రపంచానికి అందించాలని, తద్వారా లోక రక్షణ కార్యము జరగాలని ప్రసవేదన పడుతున్న దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యమును మోయటం ద్వారా, దేవుని ఆత్మచేత కమ్ముకొనబట్టడం ద్వారా ప్రయాస పడుతున్న దైవ సేవకులకు సహకరించే వాళ్ళు కావాలి. సేవకు తోడ్పాటిచ్చే వాళ్ళు కావాలి. సేవకు ఉపయోగపడేవారు కావాలి. ఇదిగో ఇలా సేవకు తమ ఇల్లు ఇచ్చేవారు కావాలి. స్తోత్రం. అదే నా మూడో పాయింట్. ఎవరు చేర్చుకోలేదు. ఎక్కడో సత్రాల్లో చోట్లేదు, పశువుల పాకలో ఉండలేరు, ఇంటి పేరు ఎవడో కంపలోకి రానివ్వలేదు, అమ్మ నాన్న ఇంట్లో చేర్చుకోలేదు, కన్న తల్లిదండ్రులే తోసేస్తే కూడా కదండి. యోసేపు తరపు, మరియమ్మ తరపు ఏ తల్లిదండ్రులు చేర్చుకోవాలి, ఏ ఇంటి పెద్దవాడు చేర్చుకోవాలి, ఊర్లో ఎవడో చేర్చుకోవాలా. కన్నవారు కానీ ఉన్న ఊరు వారు అందరూ వెలవేస్తే ఎవరో ఒక ఆయన పెద్ద హృదయం చేసుకొని, పోన్లే మా ఇంట్లో ఉండండి. ఆ ఇంటి మీదకి నక్షత్రం వచ్చేసింది. ఆ ఇంట్లోనికి జ్ఞానులు వచ్చేసారు. బంగారం, సాంబ్రాణి, బోలం అక్కడికి వచ్చేసింది. ఒక మహిమ కలిగిన పరలోక ఆరాధన ఆ ఇంట్లో జరుగుతుంది. దైవ కళ ఆ ఇంట్లో ఉట్టిపడుతోంది. దైవ మహిమ ఇంటిలో అలరారుతోంది. ఇంతటి సౌభాగ్యానికి కారణం తమ ఇంటిని వాళ్ళు దేవుని సేవకిచ్చారు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆదిమ సంఘములో సేవ జరిగిన తోడు చూస్తే అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉండేవా? లేవు. ఆదిమ సంఘంలో మందిరాలు ఎక్కడ ఉన్నాయండి?
ఉన్న సమాజ మందిరాలన్నీ యూదుల చేతులు ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కడ రానిచ్చారు వీళ్ళని? ఎవడింటో ప్రార్థన చేసుకుంటే కొట్టేస్తున్నారు కదా, వచ్చి పట్టుకొని జైల్లో పెట్టేస్తున్నారు, నానా బాధలు పెడుతున్నారు. ఇటు యోహాను తల్లి అని మరి ఇంటికి వెళ్తే అక్కడ అనేకులు ప్రార్థన చేస్తున్నారు. కొత్తగా రక్షణకు వచ్చిన లూది ఇంటికి వెళ్తే అక్కడ అనేకులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అటు అకుల ప్రిస్కిల్ ఇంటికి వెళ్తే వారి ఇంట్లో అక్కడ సంఘం తయారైపోయింది. ఆదిమ సంఘాన్ని మీరు చూస్తే, ఆదిమ సంఘములోని దేవుని బిడ్డలు తమ ఇంటిని దేవుని సేవ కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు. దేవుని రాజ్యం కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు.